Welcome to Bunny's Trending channel. Today's recipe raw banana curry, అట్టికాయ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. వన్ కప్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక అట్టికాయ రా బనానా, 1 onion and 2 green chilies, red chili powder, పసుపు, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండ్ రెడ్ చిల్లీస్. అట్టికాయ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కడాయి పెట్టుకుందాము. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్లోకి యాడ్ చేసుకుందాము. ఒక 1 కప్ పెసరపప్పు తీసుకున్నాము. నానబెట్టుకుంటే తొందరగా మనకి పెసరపప్పు ఉడికిపోతుంది. కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లోకి గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ రా బనానా ముక్కలని దీంట్లోకి యాడ్ చేసుకుందాం పెసరపప్పులోకి. సో లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 8 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది. చూడండి, మంచిగా ఉడికిపోతుంది. అదేంటి పెసరపప్పు అరటికాయ అంతా. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేస్తున్నాము. పసుపు, టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకి రా బనానా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి. సో ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ యాడ్ చేయండి. దీంట్లోకి అన్ని పోపు దినుసులు, రెడ్ చిల్లీ, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి మొత్తం అంతా ఫ్రై చేయాలి. మనకి మొత్తం పోపు అంతా రెడీ అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు. సో మనకి రెడీ అయిపోయింది. ఇది కర్రీలోకి మనవి పోపు యాడ్ చేసుకోవాలి. అట్టికాయ పెసరపప్పు దాంట్లో కర్రీలోకి మన పోపు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అట్టికాయ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుంటున్నాము. రా బనానా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Bunny's Trending channel. Thank you.